హాయ్ అండి, ఈరోజు మామిడికాయ పచ్చడి చేయబోతుంది మా అత్త. చూడండి, ఫస్ట్ మామిడికాయ మేము ఆల్రెడీ కడిగేసుకున్నాము, అది పక్కన పెట్టుకున్నాము. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్. కోసుకున్న తర్వాత ఏం వేసుకోవాలి? మిరపకాయలు ఎండుమిరకాయలు ఎంత? 50 గ్రాములు. 50 గ్రాములు. దీని తర్వాత ధనియాలు 2 స్పూన్లు, 2 స్పూన్, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను. చూసారు ఫ్రెండ్స్, ఇలాగా మనం చెప్పారు కదా ఎలా వేసుకోవాలని, మీరు కూడా అలానే వేసుకోవాలి. ముక్కలు చేసుకోవాలా మిరపకాయలని? ఇలా చేసుకుంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్పూన్ నూనె పోసుకున్నాం. తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పాను కదా, ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేసుకున్నవన్నీ ఫ్రై చేసుకోవాలంట. కొంచెం డీప్గా వేసేసుకుంది. ఈ విధంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా స్టవ్ ఆపేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే. మిరపకాయలని మనం వేయించుకున్న దాన్ని మొత్తం మిక్సీకి వేసేసుకోవాలి. ఆ మిక్సీకి వేసుకున్న పొడిలోనే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గరగర గరగర తిప్పేయాలి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమం తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ముందుగా నూనె వేసుకున్నాం. తాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెంగా కొంచెం జీలకర్ర, అంటే మిర్చి, తలబాయలు, పచ్చనపప్పు, ఇవి అన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కానీ వేడి వేడి అన్నంలో తింటే ఫ్రెండ్స్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే అందరూ ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటారు. మళ్ళీ ఏం చేస్తారు, అట్లా నెయ్యి పోసుకొని తింటారు ఫ్రెండ్స్. అంతా బాగుంటుంది తెలుసా, వేడి వేడిగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో, ఓకేనా? ఇది కానీ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి పెట్టండి. షేర్ కూడా చేయండి ప్లీజ్. సపోర్ట్ ఫ్రెండ్స్.